అందరికీ నమస్తే. రీసెంట్గా జరిగినటువంటి నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం ఎల్లమ్మగూడెం గ్రామంలో జరిగినటువంటి కిడ్నాప్ వ్యవహారం మనందరం కూడా చూస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా చాలా పెద్ద ఎత్తున కలకలం సృష్టించిన విషయం అందరికీ తెలిసిందే. సో దీనికి సంబంధించి ఇంకా కూడా ఈ గ్రామంలో కిడ్నాప్ అయిన తర్వాత కూడా ఇటు నల్గొండ ఎస్పీ నుంచి మొదలుపెట్టుకుంటే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ ఎస్ఐ వరకు కూడా అందరినీ కలిసినప్పటికి కూడా ఇప్పటి వరకు కూడా ఈ కేసు సంబంధించినటువంటి ఇంతవరకు మూమెంట్ జరగలేదు. ఏదో మేము విచారణ చేస్తున్నామని చెప్తున్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ కేవలం ఒక ఎఫ్ఐఆర్ బుక్ చేసి కిడ్నాప్ వ్యవహారం కింద, అదేవిధంగా ఎలక్షన్ కోడ్ కింద మాత్రమే 2 సెక్షన్ల కింద మాత్రమే పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అయితే ఆయనను కొట్టడం కావచ్చు, లేకపోతే ఆయన చంపడం, కత్తులు పెట్టి బెదిరించే విషయం కావచ్చు, లేకపోతే ఆయన మూత్రం దాయించే విషయం కావచ్చు, ఇంకా చాలా రకాల సెక్షన్స్ యాడ్ కావాల్సిన అవసరం ఉండే. కానీ ఇంకా విచారణ చేస్తున్నామని చెప్తున్నటువంటి పోలీసులు ఈ కేసు పైన తాత్సారం చేస్తున్నట్టుగా చాలా స్పష్టంగా మా దృష్టికి రావడంతో మరొకసారి ఈ గ్రామానికి వచ్చి మేము మాట్లాడి వీళ్ళకు అండగా ఉండి పోదామని చెప్పేసి రావడం జరిగింది. సో ఇక్కడ వచ్చిన తర్వాత చాలా విషయాలు మాకు తెలుస్తూ ఉన్నాయి. ఎందుకు అంటే కనీసం వీళ్ళని ప్రచారం చేయనీయకుండా అనేక రకాలుగా ఇటు గ్రామస్తులను ఇబ్బంది పెడతా ఉన్నారు, అదేవిధంగా వీళ్ళను కూడా ఇబ్బంది పెడుతున్నటువంటి విషయాలు మా దృష్టికి రావడం జరిగింది. అసలు పోస్టర్లు ఏవైతే ఆమె ప్రచారం చేయడానికి ఏదైతే ఇంటింటికి పోస్టర్లు అంటిస్తారు కదా, ఆ పోస్టర్లు అంటిస్తే కూడా చించివేసినటువంటి సంఘటనలు మా దృష్టికి రావడం జరిగింది. అదేవిధంగా ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళు చెప్తా ఉన్నారు చాలా స్పష్టంగా, మీరు వస్తున్నారని తెలిసే ఇక్కడ కరెంటు బంద్ చేసిర్రు అని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్తున్నారు. అంటే అధికారాన్ని అడ్డుపెట్టుకొని ముఖ్యంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అండ చూసుకున్నటువంటి ఈ స్థానికంగా ఉన్నటువంటి అభ్యర్థి ఎవరైతే ఉన్నారో సందీప్ రెడ్డి వాళ్ళ భార్యతో భార్య పోటీ చేపిస్తున్నారు. సో ఇంకా కూడా అరాచకాలు ఇలానే కొనసాగుతూ ఉన్నాయి. అంటే ఇలానే కొనసాగుతున్నటువంటి క్రమంలో ఇక్కడ అంగబలం ఉంది, ఆర్థిక బలం ఉందని చెప్పేసి వారి చాలా రకాలుగా వీళ్ళని ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం ఇంకా జరుగుతూనే ఉన్నది. సో ఇది ఇంతటితో ఆగేటట్టు కనబడతలేదు. ఇంకా వీళ్ళని ఏ విధంగానైనా సరే గ్రామస్తులను బెదిరిస్తున్నారు. గ్రామస్తులను కూడా మీరు మాకు ఓట్లు వేయకపోతే, మమ్మల్ని ఓడగొడితే మీకు ఒక్క ఇందిరమ్మ ఇల్లు రాదు, ఒక పథకం కూడా మీ ఇంటికి రాదు అని చెప్పేసి గ్రామస్తులను బెదిరిస్తూ అనేక రకాలుగా వాళ్ళని భయభ్రాంతులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి ఎల్లమ్మగూడెంలో ఉన్నట్టుగా చాలా స్పష్టంగా మా దృష్టికి రావడం జరిగింది. సో ఈ విషయాలన్నిటిపైన ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో, ముఖ్యంగా ఎలక్షన్ కమిషన్కు తెలియజేయాలనే ఉద్దేశంతో, ఇటు ప్రభుత్వానికి కూడా తెలియజేయాలనే ఉద్దేశంతో ఇక్కడ మరొకసారి మేము మళ్ళీ రావడం జరిగింది. ఆ విషయాలను ప్రభుత్వం దృష్టికి, ఎలక్షన్ కమిషన్ దృష్టికి రావాలని చెప్పేసి కూడా ఈరోజు ఇక్కడ మరొకసారి మేము వచ్చి మాట్లాడుతున్న పరిస్థితి కనబడతా ఉంది. సో ప్రజాస్వామ్యంలో ఖచ్చితంగా ఇక్కడ ఎలక్షన్ ప్రక్రియలో భాగంగా భారత రాజ్యాంగం ప్రకారం, ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం ఎవరైనా కానీ స్వేచ్ఛగా వాళ్ళు తమ యొక్క ప్రచారాన్ని చేసుకునేటువంటి హక్కు ఉంటుంది. స్వేచ్ఛగా ఓటర్లను కలిసి ఈరోజు వాళ్ళని ఓటు అడిగే హక్కు ఈరోజు ఈ భారత ప్రజాస్వామ్యం రాజ్యాంగం మనకు కల్పించింది. కానీ ఎల్లమ్మగూడెంలో మాత్రం అలాంటి పరిస్థితి కనబడతలేదు. అభ్యర్థి స్వేచ్ఛగా తిరగలేకపోతున్నాడు, అభ్యర్థి స్వేచ్ఛగా పోస్టర్లు అంటించలేకపోతున్నారు, అభ్యర్థులు స్వేచ్ఛగా ప్రజలను కలవలేకుండా పరిస్థితి కనబడతా ఉంది. సో ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ కానీ ప్రభుత్వం కానీ దీనిపైన దృష్టి పెట్టాలి. ఏదో కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నాడు కదా మంత్రిగా, ఆయన ఏం చెప్పినా చెల్లుబాటు అవుతుంది, ఆయన అండ ఉంది కదా అని చెప్పేసి ఈరోజు ఎలక్షన్ కమిషన్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ వీళ్లకు అండగా ఉండకుండా ఈరోజు రౌడీజం చెలాయిస్తున్నటువంటి రౌడీలకు అండగా ఉన్నట్టుగా చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. సో ఈ క్రమంలో ఈరోజు ప్రజాస్వామ్యవాదులుగా, తెలంగాణ ఉద్యమకారులుగా మా గురుతర బాధ్యత ఏంటి అంటే, మేము ఒకటే డిమాండ్ చేస్తాం ప్రభుత్వాన్ని కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, మీరు దయచేసి ఇంకా రేపటి వరకు సమయం ఉంది, ఇంకా చాలా అరాచకాలు చేసేటువంటి అవకాశం కనబడుతుంది. వీళ్ళను ఓడించి ఏ విధంగానైనా ఆర్థిక బలంతో, అంగబలంతో ఓడించి వీళ్ళను నానా రకాలుగా ఇబ్బందులు పెట్టాలనేటువంటి ఒక ప్రయత్నం చేసేటువంటి అవకాశాలు చాలా బలంగా ఉన్నాయి. సో అందుకే ఖచ్చితంగా గ్రామ ప్రజలకు కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, దయచేసి ఓటు అనేది మీరు వినియోగించుకునే ఓటు అనేది ఒక క్లోజ్డ్ రూమ్లో, అంటే ఎవరికి కనబడకుండా స్వేచ్ఛగా ఓట్లేసేటువంటి హక్కు మన భారత రాజ్యాంగం మనకు కల్పించింది. సో ఇలాంటి పరిస్థితుల్లో మీరు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకొని మీరు ఎవరికి భయపడకుండా
దయచేసి చీరలు వంచిరని చెప్పేసి, డబ్బులు వంచిరని చెప్పేసి మీ గ్రామాన్ని, మీ గ్రామ అభివృద్ధిని దయచేసి మీరు అడ్డుకోవద్దు. ఒక భయంలో ఉండి దయచేసి మీరు వాళ్ళకు ఓట్లేయద్దు. స్వేచ్ఛగా ఓట్లేయండి. స్వేచ్ఛగా ఓట్లేసి ఈరోజు నాగలక్ష్మి గారిని కత్తెర గుర్తు ఏదైతుందో ఆ గుర్తు మీద ఓటు వేసి గెలిపించాలని చెప్పేసి కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. దయచేసి ఆయన చేసేటువంటి రౌడీజం ఇంకా కూడా ఇంత పెద్ద ఇష్యూ ఏదైతుందో రాష్ట్ర వ్యాప్తంగా ఇంత పెద్ద ఇష్యూ అయిన తర్వాత కూడా ఇంకా రౌడీజం పెరుగుతూ ఉంది ఈ గ్రామంలో. గ్రామస్తులు చాలా భయంగా ఉన్నారు. కానీ మీరు భయపడకండి. దయచేసి మీకు అండగా మాలాంటి ప్రజాస్వామ్యవాదులం ఖచ్చితంగా మీకు అండగా నిలబడతాం. మేము చెప్పినాం మొన్ననే, లాస్ట్ టైం కూడా చెప్పినాం, ఎంత 2 గంటల్లో నల్గొండ నుంచి ఇక్కడికి రావడానికి, మాకు హైదరాబాద్ నుంచి రావడానికి 2 గంటల సమయం మాత్రమే పడుతుంది. ఎలాంటి కష్టం వచ్చినా ఖచ్చితంగా మీ దగ్గరికి వచ్చి తీరుతాం. మీకు ఎలాంటి అనుమానం అక్కర్లేదు. దయచేసి మీరు స్వేచ్ఛగా ఓట్లేయండి, భయపడకుండా. వాళ్ళు ఏదో మభ్య పెడుతున్నారని చెప్పేసో, లేకపోతే పథకాలు రావనో, లేకపోతే ఇంద్రమ్మ ఇండ్లు రావనో, లేకపోతే రకరకాల అపోహలతోటో దయచేసి భయపడకండి. ఇలాంటి చాలా చూసినాం. తెలంగాణ రాష్ట్రం చాలా చూసినాం. కేసీఆర్ లాంటి వాళ్ళే ఏ విధంగా ఇలా ఈ ఫోన్ ట్యాపింగ్ చేసి అవన్నీ చేసి ఏ విధంగా చేసారో మనందరం చూసినాం. కానీ ఓటు హక్కు ద్వారా ప్రజలు వినియోగించుకొని ఏ విధంగా ఇంటికి సాగరంపినో కూడా మనం చూసినాం. దయచేసి ఓటు వేసేటప్పుడు భయపడకండి. మీరు ఓటు వేసే విషయం 3వ కంటికి కూడా తెలియదు, మీకు తప్ప 2వ కంటికి కూడా తెలియదు. అలాంటి పరిస్థితిలో స్వేచ్ఛగా ఓట్లు వేసి మీ యొక్క ఓటు హక్కును వినియోగించుకొని నాగలక్ష్మి గారిని గెలిపించి మీ గ్రామాభివృద్ధికి, ఇక్కడ ఉన్నటువంటి రౌడీజానికి చెంపపెట్టలాగా బిహేవ్ చేయాలని చెప్పేసి కూడా ఈరోజు మేము కోరుతా ఉన్నాం. సో ఇక నాగలక్ష్మి గారు వారి బాధలు చెప్తారు. అదేవిధంగా అండగా పృథ్వన్న గారు రావడం జరిగింది, అదేవిధంగా రఘు గారు కూడా రావడం జరిగింది. సో వారు కూడా మాట్లాడతారు, చాలా క్లియర్గా మాట్లాడిన తర్వాత ఇంకా చాలా విషయాలు కూడా చర్చిద్దాం.